ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రవాణా సౌకర్యాలు మెరుగుపడుతూ ఉంటాయి. పరిపాలనతో ముందుకు దూసుకువెడుతూ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పరుగులు పెట్టించబోతున్నారు. ఈ మార్కాపురం జిల్లాలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మార్కాపురం కేంద్రంగా ఎర్రగొండపాలెం, గిద్దలూరు, దస్సి, కనిగిరి నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలు తరచూ కరువు ప్రభావానికి గురవడం, వ్యవసాయంపై ఆధారపడిన ప్రజల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారం సుపరిపాలన, అదే కొత్త జిల్లా ద్వారా సాధ్యం అన్నారు మన ముఖ్యమంత్రి వర్యులు. అలానే ఈ మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశారు. మార్కాపురానికి అంటే ఈ మార్కాపురంకు ఎనలేల వైభవం ఉంది. ఆ వైభవాన్ని సరికొత్తగా ఆవిష్కరిస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వెలిగొండ ప్రాజెక్ట్, నల్లమల అడవులు, పర్యాటక ప్రాంతాలు, పరిశ్రమల అభివృద్ధి ఇవన్నీ శరవేగంతో మన ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ముందుకు దూసుకు వెడుతున్నాయి. ఒక సరికొత్త జిల్లా ఏర్పడటం వల్ల ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువవుతాయి. సామాజిక ఆర్థిక అభివృద్ధి వేగవంతం అవుతుంది. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. మరి ఈనాటి కార్యక్రమానికి మరికొద్ది క్షణాల్లో వేదిక వద్దకు రాబోతున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. మనందరికీ తెలుసు, ఒక ఆధ్యాత్మిక శాంతిని కలిగించేటువంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఒక పక్కన చెన్నకేశవ స్వామి దేవాలయం, మరొక పక్కన త్రిపురాంతకంలోని బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం, ఇంకా భైరవ కోన ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. అలాగే నెమ్మలిగుండ్ల రంగనాయక స్వామి దేవాలయం, ఇంకా చరిత్రకి నిదర్శనంగా నిలిచినటువంటి కనిగిరి కోట, నల్లమల్ల కొండలు ఈ జిల్లాకు సహజ సంపదగా నిలిచి అడవుల నుంచి హర్బల్ అటవీ ఉత్పత్తులు ఎన్నో లభిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో, అలాగే కంబం చెరువు, గుండ్లకమ్మ నది ఈ ప్రాంతానికి జీవనాడులుగా ఉన్నాయి. ఎన్నెన్నో ఇండస్ట్రియల్ హబ్, మనందరికీ తెలుసు దొనకొండ మెగా ఇండస్ట్రియల్ హబ్ పారిశ్రామిక ప్రగతికి నాందిగా పలుకబోతోంది. ఈ సరికొత్త మార్కాపురం జిల్లాలో వ్యవసాయ ఆధారితంగా ఉన్నటువంటి పంటలు, అలాగే తోట పంటలు ప్రతి కోణంలో సుస్థిరమైనటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు తీసుకువెడుతూ ఉన్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మనందరికీ తెలుసు, ఇందాకే వెలిగొండ ప్రాజెక్టును దగ్గరుండి సమీక్షించి త్వరలో ఆ పనులన్నీ పూర్తి అవ్వాలని అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ అందరితో మాట్లాడి ప్రతి కోణంలో యొక్క పనితీరును దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలించి నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు మరికొద్ది క్షణాల్లో ఈనాటి సభా వేదిక వద్దకు చేరబోతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, భూ పరిపాలనా సేవలు, రెవెన్యూ, పోలీస్, వైద్య, విద్యా సంబంధిత సేవల కోసం ప్రజలందరూ ఎక్కువ సమయం కేటాయించవలసి వస్తోంది. అలాగే ఎక్కువ ధనాన్ని కూడా ఖర్చు చేయవలసి వస్తోంది. ఈ పరిస్థితులు ప్రజల జీవన ప్రమాణాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో మార్కాపురం కేంద్రంగా చేసుకుని ఒక ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మార్కాపురం ప్రాంతం మనందరికీ తెలుసు కర్నూలు జిల్లాలో భాగంగా ఉండి తర్వాత ప్రకాశం జిల్లాలో విలీనం చేయబడింది. కర్నూలు, నెల్లూరు, అలాగే గుంటూరు జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలను కలిపి ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసినప్పటికీ పశ్చిమ ప్రకాశం ప్రాంతం అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదు అనేది మనందరికీ విదితమే. అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. జిల్లా పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల పరిపాలన సరిగా జరగకపోవడం, అలాగే ప్రజాసేవ లోపించడం, కరువు నివారణ, నీటి వనరుల అభివృద్ధిపై తగిన దృష్టి లోపించడం, వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక అభివృద్ధికి ప్రణాళికలు సరిగా అమలు కాకపోవడం, ఈ కారణాల వల్ల ప్రజల నుండి కొత్త జిల్లా అవసరం అనేది తెలుసుకున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గత డిసెంబర్లో మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశారు.
ఈ కొత్త జిల్లాను ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలన వికేంద్రీకరణ సాధ్యమవుతుంది అన్న దృక్పథంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి కోణంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులన్నిటినీ అతి వేగంగా పూర్తి చేయాలి అన్నదే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు భౌగోళికంగా అనుసంధానంగా ఉండి ఒకే సామాజిక ఆర్థిక లక్షణాలతో కలిగి ఉన్నాయి. 11,650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం సుమారు 14,23,000 మంది జనాభాతో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దస్సి నియోజకవర్గాలు అభివృద్ధికి అనేకమైనటువంటి అవకాశాలుగా మారుతున్నాయి. ప్రజలందరికీ లాభం చేకూరిపోతోంది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, సుపరిపాలన దగ్గరికి వెళ్ళడం, అంతేకాకుండా ఎప్పుడు పరిపాలన దగ్గరికి చేరుతుందో ప్రజల సమస్యలపై ఒక అవగాహన అనేది తెలుస్తుంది. అంతేకాకుండా వైద్య విద్యా సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాంతం, ఈ జిల్లా అభివృద్ధి చెందడం వల్ల పర్యాటక రంగంగా అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా అనేక మంది వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించడం వల్ల జిల్లా యొక్క పేరు ప్రఖ్యాతులు దశ దిశలా వెలుగొందుతాయి. మరొక ముఖ్యమైన విషయం, అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనులు, నీటి ప్రాజెక్టులు, వీటన్నిటి రూపకల్పన ద్వారా ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఎక్కడ యువతకు ఉపాధి అవకాశం దొరుకుతుందో అక్కడ ఆ ప్రాంతం కూడా ఉన్నత స్థాయిలో, ఆ జిల్లా కూడా అచంచలమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. త్వరలో మార్కాపురం జిల్లా కూడా అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తుంది. మరి అలాగే జిల్లా స్థాయి కార్యాలయాలు ప్రజలకు దగ్గరగా రావటం, కరువు నిర్వహణ, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిని కలిగించడం, వ్యవసాయం, తోట పంటలు, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి జరగడం, ఉపాధి అవకాశాలు పెరుగుదల, అంతేకాకుండా మరొక ముఖ్యమైన విషయం, సరైన అవకాశాలు లేకపోవడం వల్ల, సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల, సరైన విద్య అందకపోవడం వల్ల, సరైనటువంటి వైద్య సౌకర్యాలు లభించకపోవడం వల్ల ప్రజలందరూ ఒక ప్రాంతానికి నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళడం జరుగుతుంది. ఈ మార్కాపురం కొత్త జిల్లాని ఏర్పాటు చేయడం వల్ల అనేక మంది ఇక్కడే ఉండి వారికి ఏర్పాటు చేసినటువంటి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల వలసలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే విద్య, ఆరోగ్య, మౌలిక వసతుల విస్తరణ అనేది చాలా ప్రముఖంగా జరిగే అవకాశం ఉంటుంది. ఇందాక మనం అనుకున్నట్టు పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ద్వారా ఆదాయ వృద్ధి కూడా జరుగుతుంది. ఎక్కడ ఆదాయం పెరుగుతుందో అక్కడ ఉపాధి అవకాశాలు ఉంటాయి. అక్కడ ఆ జిల్లా అభివృద్ధి కూడా ఎంతగానో జరుగుతుంది. ఇవి ప్రాంతీయ అసమానతలను తగ్గించి సమతుల్య అభివృద్ధికి దోహదపడుతూ ఉంటుంది. అంతేకాకుండా సుపరిపాలన దగ్గరగా ఉండడం వల్ల సమస్యలు ఎక్కడ ఉన్నా ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం సత్వరమే లభిస్తూ ఉంటుంది. అలాగే ఏదైనా నేరాలు జరిగినా వెంటనే నేరకు సంబంధించినటువంటి పరిష్కారం కూడా లభిస్తుంది.